రాష్ట్రానికి మీ పేరు? నా పేరు ఆనందండి. అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది 2 నెలలు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 సూపర్స్ అవి మొత్తం అమలు చేస్తే బాగుంటుందండి. ప్రస్తుతానికి దానికి టైం పడుతుంది అంటున్నారు. ప్రస్తుతానికి పాలన అయితే ఇబ్బంది లేదు, పాలన బాగానే ఉంది. అన్నమాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇస్తున్నారండి, ఇస్తున్నారు. అన్నమాట ప్రకారం ఫస్ట్ 7,000 ఇచ్చారు, ఆ 3 నెలలు ఇచ్చారు, అలాగే ఆపి 7,000 ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 4,000 ఇచ్చారు. అవి బాగా ఉన్నాయి. అయితే ఈ మందు ఒకటి, అన్నా క్యాంటీన్ ఒకటి, ఇవి ఓపెన్ చేస్తే కొంచెం కష్టపడే వాళ్ళకి, టాపీ పని చేసే వాళ్ళకి, పెయింటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ మధ్యాహ్నం పూట సాయంకాలం పూట 5 రూపాయలు భోజనం దొరికితే వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి పర్టికులర్గా ఈ ఆగస్టు 15కి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రంగం సిద్ధం చేశారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఏనా చంద్రబాబు గారి హయాంలో ఆల్రెడీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మొత్తం తీసేశారు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లు ఈ ఆగస్టు 15కి రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. మనం ఎలా చూడవచ్చు? దీన్ని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్నారని చెప్పి పక్కాగా చెప్తాం. మేమైతే అన్న క్యాంటీన్ లోపు అయితే మానవ చాలా మందికి ఉపయోగం. పేదవాడి దగ్గర అన్నం కూడి తీశారు కదా గత ప్రభుత్వంలో. అది తప్పు, అది తప్పు వాస్తవంగా. అంటే జగన్ ప్రభుత్వాన్ని విమర్శనం కాదు, అది మాత్రం తప్పు. ఈ మందు ఒకటి తప్పు అండి. ఇది మందు ఏంటంటే అచ్చంగా పొద్దున్న మధ్యాహ్నం వాళ్ళ పనులు అనుకుంటే మధ్యాహ్నం అయితే మన సాయంకాలం దాకా వస్తుంది. అంటే అది కేకేస్తుంది కదా, ఈ అన్నప్పుడు బలవంతంగా కేకేస్తుంది. అది వాస్తవం. అది మరి వీళ్ళు మందు మారుస్తున్నారు. మరి అక్టోబర్ అంటున్నారు, అక్టోబర్ ఫస్ట్ వారంలో అంటున్నారు. ఫస్ట్ మేము అనుకున్నాం ఒక నెల తర్వాత దీన్ని ఏమన్నా ఏం చేస్తారో, వాళ్ళు కొంచెం మంచి మందు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారు. అది అవన్నీ ఈ 6 సూపర్ 6 పథకాలను అమలు చేస్తే కనుక బేసిక్ గోల్డ్ పాలన ఇబ్బంది ఏం లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాసిరకం ముందు వచ్చింది అన్నారు. తర్వాత దానివల్ల చాలా మంది విపరీతంగా చనిపోయారు. ఇది ఎంతవరకు నిజం అబద్ధం? సుమారుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది కావర్లు వచ్చినాయి. చనిపోయిన వాళ్ళు 1,30,000 ఉందండి. అందులో రికవర్ అయిన వాళ్ళు, ఆ రికవర్ అయినా సరే పక్షవాతం కాలు పడిపోవడం, మూతొందరలు పోవడం, ఇవి ఇప్పటికే ఆనందం రెడ్డి అవుతుంది. రన్నింగ్ కూడా ఆనంది వాస్తవంగా. ఇది ఏమైనా మారితే ఏ లేదు, మేము ఇప్పుడు 200 రూపాయలు 220 రూపాయలు కొనాల్సి వస్తుంది. అదే వాళ్ళు వస్తే కనుక ఒక 100 రూపాయలు 150 రూపాయలు లోపే దొరకొచ్చని మా ఆశ. అంతే. పక్కా చేస్తున్నారు, చేస్తారని నమ్మకం ఉంది మాకు, చేస్తారనుకుంటున్నాం పక్కాగా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఎన్నికలు లేని విధంగా 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని ఎలా చూడవచ్చు మనం? దీన్ని బేసిక్గా చెప్పుకోవచ్చు. అలా అప్పుడు మనకి బడ్జెట్ కింద ప్రకటించినప్పుడు నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్లు అమరావతి మీరు డెవలప్ చేసుకోండి అని చెప్పేసి అనిస్తారు. ఆ రూపాయి ఖచ్చితంగా అమరావతికే వినియోగిస్తే మనకి రాజధాని గురించి, ఇప్పుడు రాజధాని లేదు, ఎత్తుక్కోవాలి రాజధాని గురించి నెమ్మదిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్థలం కొన్నారు, బిల్డింగ్లు కట్టారు, అన్నీ చేశారు. దాన్ని బట్టి అది డెవలప్ చేస్తే ఈ 15,000 వీళ్ళు మధ్యలో ఎవరు తినకుండా, రూపాయిని దుర్వినియోగం చేయకుండా ఉంటే పక్కాగా మన రాజధాని గురించి ఎత్తుకోవాలని పని లేదు. ఇంకోటి వచ్చినా సరే ఇక్కడ రాజధాని వద్దు, ఇంకోటి ముఖ్యమంత్రి చేశారు అని లేకుండా దానికి శాశ్వత తీర్మానం చేయాలి పక్కాగా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చారు. అది అసలు కరెక్ట్ అంటారు? అసలు అది 3 ముక్కలు ఆట. 3 రాజధానులు ఎక్కడ పెడతారు? 3 రాజధానులు కడపలో పెడతారండి. వైజాగ్ నుంచి ఒక ఎమ్మెల్యే అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు అమరావతి అండి ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉంది. కావాలంటే మ్యాప్లో చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. అది ఇప్పుడు చంద్రబాబు గారు అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు. వీళ్ళిద్దరూ పరిపాలన ఎవరిది బాగుంది? మాకైతే అంటే జగన్ ప్రభుత్వంలో జగన్ బాబు ఎక్కినప్పుడు ఫస్ట్ కరోనా, తర్వాత ఇసుక మాఫియా, ఇసుక ఆపేయడం, టాపీ వాళ్ళ ఇలా 18 రకాల వర్కర్లు, ఏది బిల్డింగ్ వర్కర్స్ 18 రకాల మంది, ఎవరికి పని లేదు. సుమారుగా 1 సంవత్సరం పని లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇసుక కొనుక్కోవాలని 40,000 45,000 ఉంటే ఆ బిల్డింగ్ వాడు ఇసుక ఎందుకు కొంటాడు? ఆడు కట్టకపోతే మాకు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు ఏమన్నా బిల్డింగ్ కడితే మాకు పని ఉంటుంది, మేము పని చేయాలి. లేని ఏం చేస్తాం? భార్య బిడ్డలు ఫస్ట్ పట్టుకొని ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక అవలంబించారు, ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో కొన్ని వేల రూపాయలు పెట్టి ఇసుక కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. కానీ ఉచిత ఇసుక అని చెప్పి వెనకాల డబ్బులు వసూలు చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నిజం అబద్ధం?
అది మీకు ఫోన్ వస్తుంది, మీడియాలో కూడా మీరు చూసే ఉంటారు, నేను చెప్తూనే లేదు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఇసుక ఇస్తామంటే ఇక్కడ ఫ్రీ, మీకు అక్కడ మీరు కొనుక్కోవాలంటే కొంత ఇచ్చి టాప్ కొనుక్కోరు కదా. నువ్వు అలా కొనుక్కోకుండా నీకు ఇల్లు కూడా కట్టి పెడతారండి సొంతంగా. వాళ్ళు వచ్చి దగ్గర నుండి ఇల్లు కట్టి పెడతారా? కట్టి పెడతారు కదా. జగన్ ఇల్లు ఇచ్చారు, కావాలంటే లేదు, అందరికీ ఇచ్చారు. ఆ ఇల్లు సెంటున్నర స్థలం ఇచ్చాడు, దాన్ని కడతాను 10 లక్షలు అవుతుంది. సామాన్య మనం లేకకి ఇల్లు పెట్టుకుంది. నువ్వు ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మా ఒక 5 లక్షలు 4 లక్షలు మీరు కడితే మీ పట్టాలు దగ్గర పెట్టుకుంటాం, మీకు ఇల్లు కట్టిస్తాం, నిదానంగా బ్యాంకులో చెల్లించుకోండి, ఆ తర్వాత మీ పట్టాలు తీసుకోండి అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇల్లు కట్టిన ఏం చేస్తున్నారంటే 10 లక్షలు అప్పు అయిపోయింది. ఈ 10 లక్షలు అప్పు చేస్తారు. ఆ అప్పు చేసినాక అమ్మేసిన చాలా మంది ఉన్నారు, కావాలంటే కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి. పక్కా చెప్పి మా ఫ్రెండ్ కట్టాడు, 7 లక్షల దాకా అయింది, స్లాబ్ వేసాడు, గోపి లేదు, ఎప్పుడు పీకేస్తున్నారు, ఆ ఇల్లు అమ్మేశాడు. ఏదో మళ్ళీ లాస్కి వాడు అవసరం. మరి ఇప్పుడు ఏమైందంటే ఉన్నదో పోయింది, వీడు పెట్టిన డబ్బులు కూడా పోయినాయి. ఏదైనా ప్రభుత్వం ఇచ్చే లెక్క అయితే ఎలా అంటే ఒక చిన్న స్థలం చూపించింది అన్నారు, మీ పట్టా అప్పుడుగా బ్యాంకులో ఉండదు, ఒక 4 లక్షలు ఇల్లు కట్టి పెట్టేస్తాం, మేము ప్రభుత్వం 1 లక్ష మాఫీ చేస్తాం, అదే 1 లక్ష 1.5 మాఫీ చేస్తాం, సబ్సిడీ ఇవ్వడం చేయాలి, ఒక 3 లక్షలు మీరు కట్టాలమ్మా, మీరు కట్టిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి మీ పట్టా మీరు తెచ్చుకోండి. ఏమైనా ఉండేది. ఈ ఇల్లు ఇచ్చేసారని చెప్పేసి మళ్ళీ ఎక్కడ లాక్కుంటారో, లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే కంగారు పడి ఈ ఉన్న 2 లక్షలు 3 లక్షలు స్టార్ట్ చేసి ఇల్లు, ఆ ఇల్లు నిలబడటానికి వాడి దగ్గర వీడి దగ్గర 6 దగ్గర 1 లక్ష, వీడి దగ్గర 1 లక్ష తెచ్చి అప్పులు అయిపోయి ఆ ఇల్లు ఇప్పుడు ఏం చేయాలి ఇట్లా వాళ్ళకి. సరైన రోడ్లు లేవు, ఏమీ లేవు ఇప్పుడు కూడా. అవి కట్టిన మూపిస్తారు కదండి, అవి కట్టిన ఇల్లు మొత్తం మూపిస్తారుగా, మొత్తం పడేశారు కూడా. స్టార్టింగ్ ప్రజావేదిక అసలు అన్ని లక్షలు పెట్టి కట్టిన ప్రజావేదిక కూల్చడానికి ఇతనికి అలవాటు, అసలు దానికి అది కరెక్ట్ కాదు. నేను వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు ఏమనంటే ప్రభుత్వం దేనికోడానికి ఉపయోగించుకోండి, ఏ గ్రంథాలయానికో, లేదా ఏదైనా సచివాలయానికో, లేదా ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికో, పోలీస్ క్వార్టర్స్కో, దేనికైనా ఉపయోగించుకోవాలి. నువ్వు పనిస్తే అప్పుడు ఆ ₹1 కోటి ప్రస్తుతం కాదా, మా సొమ్ము కాదా అదంతా. మరి ఇలాంటి పనులు చెప్తే జనాల్లోకి వస్తారు. ఇంకా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి ఇలా చేస్తా ఉన్నారు. నీ భూమిని ఆయన ఫోటోలు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట. దీనిపై మీ అభిప్రాయం? అసలు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 60 నుంచి 70 సీట్లు వస్తాయని మేము పక్కా అనుకున్నాం. లాస్ట్ దెబ్బ పడింది అదే, పక్కా చెప్తాను. ఇళ్ళగా ఆడవాళ్ళు అప్పుడు దాకా వాడికి సపోర్ట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, మనకేమో నెల డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే లాస్ట్లో మా ఇంటి స్థలం మా తాతలు నడిచింది, నీ పాస్బుక్ మీద నీ ఫోటోను నీ పేరు రిజిస్టర్ చేసుకోవడం ఏంటి అంటే దేని వేస్తారా తెస్తారా, జనాలు సభ్యులు పడిపోయారు. కనుక ఓడిపోవడం ప్రధాన కారణం అది. మందు తాగేవాళ్ళు ఎవరు ఓటేయలేదు, పక్కా చెప్తా. ఎందుకంటే నేను తాగేవాడిని, ఎందుకంటే మా వాడు లేదు. పొద్దున్న సాయంకాలం దాకా గొడ్లా కష్టపడతాం, సాయంకాలం 200 మంది తెచ్చుకుంటాం, 150 రూపాయలు కోట తాగడం లేవు. ఇక్కడి నుంచి ఆ షాప్ పరిగెత్తాలి, అక్కడ లేవంటే అక్కడ పరిగెత్తాలి. వీళ్ళేం బ్లాక్లో అమ్ముతుంది కొడుకులు. బ్లాక్లో కొనాలంటే 250 అడిష్టం, ఎవరిష్టం వాడిది. అసలు బెల్ట్ షాప్ లేకుండా చేస్తా అన్నాడు, బ్రాంచీ షాపులు పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఏది మద్యపాన నిషేధం కాదు, మా శవపాన నిషేధం చేశాడు. పక్కా చెప్తున్నా, చచ్చిపోయారు నా ఫ్రెండ్స్ ఏం చచ్చిపోయారు, నేను పక్కా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ ఏం చచ్చిపోయారు. ఎవరైనా నిరూపిస్తున్నా పోయింది.